ఫోన్ చేసి పిల్లలను మంచిగా చూసుకొని మేము చచ్చిపోతాం, ఎవరు కాపాడితే మేము బతుకుతాం, లేకపోతే బతకం. అక్కడ ఉన్న చెరువు కట్ట, డ్యామ్ కట్ట తెగి ఆ కార్ల వాళ్ళు గల్లంతవడం జరిగింది. జగిత్యాల జిల్లాకు చెందిన నలుగురు వాసులు మహారాష్ట్రలోని ఉద్గిర్ ప్రాంతంలో వరదలో గల్లంతైన విషయం మనందరికీ తెలిసిందే. గత 2 రోజుల క్రితం వీరంతా అక్కడ మహారాష్ట్రలోని ఓ ప్రాంతంలో వివాహం ఉండగా పట్టణంలోని టిఆర్ నగర్కు చెందిన 2 కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు మహారాష్ట్రలోని వాళ్ళ సమీప బంధువుల ఇళ్లకు వివాహం ఉంటే వెళ్ళారు. తిరిగి వివాహానంతరం తిరిగి జగిత్యాలకు తిరిగి వస్తున్న క్రమంలో మహారాష్ట్రకు 150 కిలోమీటర్ల దూరంలోని ఉద్గిర్ ప్రాంతంలో వాళ్ళు కారులో రాగా కారులో అనుకోకుండా వాగులో చిక్కుకొని వారంతా గల్లంతైనట్టు నిన్న రాత్రి తమ సమీప బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అంది. ప్రస్తుతానికి మనం టిఆర్ నగర్లోని గల్లంతైన వారి బంధువుల ఇంటి వద్ద ఉన్నాం. అసలు జరిగిన సంఘటన ఏంటి, తదితర వివరాలను అలా సమీప బంధువులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, ఎట్లా గల్లంతయ్యారు? పెళ్ళికి పోయినారు. పెళ్ళికి పోయి రాంగా వాళ్ళకు బస్సులు దొరకక కారు మాట్లాడుకున్నారు. కారు మాట్లాడుకుంటే అక్కడ ఆ కారు ఆయనే ఒక్కసారి నీళ్ళు గిట్ట వచ్చినాయంటే కారు ఆయనే ఇల్లు మొత్తం మునిగిపోయి ఫోన్ చేసి పిల్లలను మంచిగా చూసుకొని మేము చచ్చిపోతాం, ఎవరు కాపాడితే మేము బతుకుతాం, లేకపోతే బతకం అని మా బావకు మా చెల్లె ఫోన్ చేసి చెప్పింది. మా వదినే అన్నకు ఫోన్ చేసి చెప్పింది ఇట్లా ఉంది అని. అప్పటి నుంచి 12కి ఫోన్ స్విచ్ ఆఫ్ వాళ్ళది. ఓకే, మీకు సమాచారం ఎట్లా అందింది? అసలు ఎంతమంది ఇక్కడ నుంచి మహారాష్ట్రకి వెళ్ళారు? మా రిలేషన్ వాళ్ళు పెళ్ళికి పోయిర్రు. పెళ్ళికి పోయినాక మహారాష్ట్ర నుంచి అత్తూరు ఆటోలో అయితే వరద పోతుంది అన్నట్టు. వరద పోతేటప్పుడు ఆ ఆటో అయినా నేను దించా, నేను తీసుకోపోనంటే ఆ కార్ అయినా నేను తీసుకోపోతా అని 7 కూర్చోబెట్టిండట. కూర్చోబెట్టి నేను తీస్తా అని వాళ్ళు ముగ్గురు అంటే కారాల లోపలికి పోయినాక వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేసి వాళ్ళు ముగ్గురు కొట్టుకుపోయారు. మొత్తం ఎంతమంది ఇక్కడ జగిత్యాల టిఆర్ఆర్కి చెందిన వాళ్ళు ఎంతమంది? మొత్తం ముగ్గురు. పానం వెళ్ళిన ముగ్గురు, ఇంకో ఆయనే అంటే వచ్చేసిండు అన్నట్టు. స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సార్ గారే ఫోన్ చేసిర్రు. టిఆర్ఆర్ ఏమైందంటే సార్ ఇట్లా జరిగింది అన్న వాళ్ళ నెంబర్లు, వాళ్ళ పేర్లు మీరు మొత్తం మాకు పంపించండి, నేను ఇక్కడ కలెక్టర్ మాట్లాడి తెప్పిద్దామని చెప్పారు. సోయబ్ అనే వ్యక్తి ఒక్కరు మాత్రం కారులో నుంచి వరదలో చిక్కుకొని బయటపడినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మరో ముగ్గురు గల్లంతైనట్లు కూడా తెలుస్తుంది. అక్కడ అధికారులు కూడా ఆ గల్లంతైన వారిపై గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకు కూడా ఈ సమాచారం తెలడంతో కలెక్టర్కు దీనిపై విషయం తెలిపి వారి జాడ తెలుసుకునే ప్రయత్నం చేయాలని చెప్పేసి కలెక్టర్ను కూడా కోరడం జరిగింది. ఇక్కడ ఉన్న ఈ టిఆర్ నగర్ ప్రాంతం అంతా ఈ నలుగురు గల్లంతు కావడంతో ఈ ప్రాంతం అంతా విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇకనైనా వారు గల్లంతైన వారు దొరకాలని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్. ఫోన్ చేసి పిల్లలను మంచిగా చూసుకొని మేము చచ్చిపోతాం, ఎవరు కాపాడితే మేము బతుకుతాం, లేకపోతే బతకం. అక్కడ ఉన్న చెరువు కట్ట, డ్యామ్ కట్ట తెగి ఆ కార్ల వాళ్ళు గల్లంతవడం జరిగింది.